జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. జగిత్యాలలో పర్యటించిన మంత్రి పొంగులేటి గత ప్రభుత్వం ప్రారంభించిన ఇళ్ల నిర్మాణంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం సుమారు 5,400 ఇళ్లను ప్రారంభించినప్పటికీ వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను గుర్తించి తొలి విడతలోనే 32 కోట్ల నిధులను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇళ్లతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక జగిత్యాల జిల్లాలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా మంత్రి కీలక హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను మరో 2-3 రోజుల్లోనే మంజూరు చేస్తామని ప్రకటించారు. జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి పనులకు ఎలాంటి కొరత లేకుండా నిధులు అందిస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా జగిత్యాలలో ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణంతో పాటు ఇళ్లకు మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరుపై మంత్రి పొంగులేటి చేసిన ప్రకటనలు ఇప్పుడు జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.